ఫ్రెండ్స్, ఈ R15 విషయంలో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన సబ్స్క్రైబర్ వెహికల్ కాదు, మన కస్టమర్ వెహికల్. మన కస్టమర్ వెహికల్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్, అంటే బండి ఇలా వచ్చింది, నేను ఇలా చేశాను అని చూపిస్తాను. అదే టైం ఏంటంటే మనం వర్క్ చేసినప్పుడు ఏదైతే ఇమేజెస్ తీస్తున్నానో ఆ ఇమేజెస్ అనేది మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను మన కస్టమర్ వెహికల్ రెడీ చేస్తున్నప్పుడు అంటే నేను కొన్ని ఇమేజెస్ తీసి పెడతాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వెహికల్ అంటే ఏరే కేటగిరీలో పడుతుంది, మన షెడ్ బండి అనేది ఏరే కేటగిరీలో పడుతుంది. మన సబ్స్క్రైబర్స్ వెహికల్స్ అనేది మీరు ఎన్నో చూశారు. ఇప్పుడు మన కస్టమర్ వెహికల్ కానీ ఎలా డీల్ చేస్తాం కానీ చూడండి. డీలింగ్ అంటే కాదు భయ, ఎలా రెడీ చేస్తామో చూడండి. అందులో ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము ఒకసారి అయితే ఆ వీడియో ప్లే చేస్తాను, అదైతే చూడండి. ఫస్ట్ అంటే ఏమేమి రిపేర్ చెప్పాము, కస్టమర్ ఏమేమి పెయింటింగ్ చెప్పారు, అమౌంట్ అనేది ఎంత చెప్పాం అనేది అయితే ఒకసారి వినండి. అవుతుంది ఈ బండికి నేను ఒక 40,000 ఎస్టిమేషన్ చెప్పాను. అది 40,000 కావచ్చు, 50,000 కావచ్చు. ఆ తర్వాత సంగతి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఏదైతే బాడీ మీకు ఆ రెడ్ కలర్ కనబడుతుందో ఆ రెడ్ కలర్ వరకు పెయింటింగ్ చేయించాలి. మిగతా బాడీ వర్క్ అయితే ఎలాంటి పెయింటింగ్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ దీనికి 40,000 ఎస్టిమేషన్ ఎందుకనేది మీకు డౌట్ వచ్చింది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 23,000 కానీ స్పేర్ పార్ట్స్ కొనుక్కొచ్చి పెట్టినాడు కస్టమర్. అంటే 23,000 అంటే ఫ్రంట్ అలై వీల్ అనేది ఎందుకు డ్యామేజ్ అయింది, ఎందుకు చేంజ్ చేస్తాను అనేది హరిమెక్ పబ్లిక్ రివ్యూలో అయితే వీడియో చేస్తాను. అలై వీలు, హెడ్లైట్ అసెంబ్లీ, వైరింగ్ కిట్టు, ఫ్రంట్ షాక్ అబ్జర్వ్, అదేవిధంగా ఈ బాక్స్లో కొన్ని లివర్ సెట్టు, గ్రిప్ సెట్టు, సైలెన్సర్ కవరు, ఇంకా వగేరా కొన్ని సామాన్ అయితే ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఈ స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ స్పేర్స్ వరకే 23,000 అయిందని చెప్పాడు. అంటే బాక్స్లో ఏమన్నా మనం ఇంకా అది ఓపెన్ చేయలేదు. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనం ఈ బండికి రెడ్ కలర్ అయితే ఏదైతే కనబడుతుందో ముందర వైజర్ గ్లాస్ కానీ కొత్తది ఏదైతే తెచ్చినాడు. పై ఏదైతే రెడ్ కలర్ ఉందో, రెడ్ కలరు పెయింటింగ్ గిండింగు ఈ మొత్తం అయితే వచ్చారు. వెనకాల సీట్ రింగు, బ్యాక్ అలవీలు, ముందర అలవీలు కొత్తది కాబట్టి వెనకాల అలవీలు పెయింటింగ్ అయితే వేయించాలి. టోటల్గా బాడీ వర్క్ రెడ్ వర్క్ వేయించాలి. ఇంజిన్ వర్క్లో వచ్చేసి లోపల క్లచ్ బెల్ రబ్బర్స్ అయితే చేంజ్ చేయించాలి. గడ్డ సౌండ్ అయితే వస్తుంది. ఇంజిన్ అయితే ఆల్మోస్ట్ ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు, బాగుంది. మిగతా బాడీ వర్క్లో కానీ వెనకాల షాక్ అబ్జర్వ్ అయితే పోయింది. షాక్ అబ్జర్వ్ కానీ తెచ్చేస్తున్నాడు కస్టమర్. ఇంకా చైన్ స్పాడ్ అనేది ఇటీవల వేసాము. ఇంకా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏం లేదు. నేను ముందు దీనికి ఏం చేయాలంటే బండి పెయింటింగ్ అయితే ఓపెన్ చేయాలి. పెయింటింగ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ని పనికి వస్తాయి, ఎన్ని పనికి రావు, ఏమన్నా సాల్డింగ్లు, క్లాంప్లు ఏమైనా వేయించాల్సి ఉంటే అవి అయితే వేయించాలి. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు 11:30 అయింది కాబట్టి బండి అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇప్పుడు వరకు అయితే మనం ఏదైతే బాడీలో ఉన్న రిపేర్స్ అనేది మొత్తం అయితే చేసేసాం. కాబట్టి ఇంకేంటంటే ఫైనల్గా మనం బండికి వాటర్ వాష్ చేయించి బాడీకి ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో ఆ ప్యానల్స్ కానీ బిగిస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటర్ వాష్ చేపిస్తున్నాం కాబట్టి వాటర్ వాష్ అయిపోగానే మీకు ప్రతి ఒక్క ప్యానల్ మీరు ప్రతి ఒక్క ఇమేజ్ సెట్ చేయండి. ప్రతి ఒక్క ఇమేజ్లో అయితే ఒక్కొక్క ప్యానల్ అయితే యాడ్ అవుతుంటుంది. అది కానీ ఇమేజెస్ అయితే చూసేసేయండి. తర్వాత మనం స్టిక్కరింగ్కి బిఫోర్ ఆఫ్టర్ రెండు అయితే చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే బండి అయితే రెడీ అయింది. మనకి స్టిక్కరింగ్ బిఫోర్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకంటే స్టిక్కరింగ్కి ఆఫ్టర్కి బిఫోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి స్టిక్కరింగ్ ముందు అనేది ఎలా ఉందో చూడండి, తర్వాత స్టిక్కరింగ్ వేసిన తర్వాత కానీ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా. ఇప్పుడు మనం స్టిక్కరింగ్ డిజైన్ చేయించేటప్పుడు కొన్ని ఏదో చిన్న కొన్ని ఉంటాయి, అవి కానీ ఇమేజ్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తా, అవి కానీ అయితే చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిక్కరింగ్ కట్ చేయించబడితే మీరైతే చూసారు. అసలు స్టిక్కరింగ్ వేసిన తర్వాత బండి అనేది ఏ అవుట్లుక్ వచ్చిందో కానీ ఒకసారి చూసేయండి భయ్య. ఫైనల్గా ఎంత ఖర్చు అయింది ఏందనేది టోటల్గా మీకు ఇది అయిపోగానే వీడియో అనేది ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బండి కానీ అమౌంట్ కానీ టోటల్ అమౌంట్ చూసుకుంటే 45,000 అది అయింది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే బండ్లో అనేది స్పేర్స్ అనేది చాలా ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే ఫ్రంట్ అలై వీల్ కొత్తది, ఫోర్క్ స్టమ్, లోపల వైరింగ్ కిట్, మిర్రర్స్, సైలెన్సర్ కప్పు, అదేవిధంగా ముందర హెడ్లైట్ వస్తుంది, ముందర హెడ్లైట్ వైజర్ గ్లాసు, దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం హరిమెక్ పబ్లిక్ రివ్యూలో అయితే వీడియోస్ అయితే చేస్తుంది. అంటే వైరింగ్ కిట్ కాస్ట్ అంత, ఫోర్క్ స్టమ్ కాస్ట్ అంత, అలై వీల్ కాస్ట్ అంత అనేది మొత్తం వీడియోస్ అయితే చేస్తుంది. ఒకసారి ఆ హరిమెక్ పబ్లిక్ రివ్యూ కానీ ఫాలో అవ్వండి, దానికి సంబంధించిన లింక్ అనేది కింద డీపీలో ఉంది. ఎడగానే చూసుకుంటే 25,000 అనేది స్పేర్ పార్ట్స్ అయింది. ముందర అలై వీల్ కొత్తది, ఫోర్క్ స్టమ్, మిగతా ఈ వగేర సామాన్స్ అనేది నట్లు బోల్డ్ అయితే 25,000 దాకా అయింది. ఇంకా పెయింటింగ్ విషయానికి వస్తే పెయింటింగ్ అనేది 8,000 రూపీస్ తీసుకున్నారు. పెయింటింగ్ అని చూసుకునే దీంట్లో ఫ్రంట్ మడ్గాడు, ఈ సైడ్ బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్, అదేవిధంగా రెడ్ ట్యాంక్, వెనకాల సీట్ ప్యానల్స్, బ్యాక్ అలాయ్ వీలు, ఈ పెయింటింగ్ చేయించింది. అదేవిధంగా ఇంజిన్ స్కూప్ ఉంది, ఈ పెయింటింగ్ చేయించింది. మిగతా అయితే ఇది కానీ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది కానీ అయితే పెయింటింగ్ చేయించాం. ఇంకా ముందరగా చూసుకుంటే ముందర అలాయ్ వీలు కొత్తది, ఫోర్క్ స్టమ్ కొత్తది, ఇంకా ఈ సైలెన్సర్ కవర్ ఇవన్నీ కనబడుతుంది, అన్ని కొత్తవి, ఏం పెయింటింగ్ అని చెప్పలేదు. ఈ పెయింటింగ్ వర్క్ వచ్చి 8,000 రూపీస్, స్పేర్ పార్ట్స్ వచ్చేసి 25,000, అదేవిధంగా మెకానిక్ సర్వీస్ ఛార్జ్ కానీ చూసుకుంటే 12,000 అయింది. దాదాపు ఈ బండి రెడీ అయ్యేదానికి ఒక 20 డేస్ దాకా పడింది. యమహా అనేది కొన్ని సామాన్ అనేది ఆర్డర్ పెడితే వచ్చే స్పేర్ పార్ట్స్ ఉంది. మీరు డైలీ వీడియోస్ అనేది చూస్తూ ఉంటే మన ఛానల్లో అదే ఏ వెహికల్స్ అనేది రెడీ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ టోటల్ ఖర్చు కానీ చూసుకుంటే 45,000 అయితే అయింది. ఇంక ఇంజిన్లో కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్లు, క్లచ్ స్టీల్ ప్లేట్లు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఇవి అయితే ఇంజిన్ సంబంధించి చేంజ్ చేస్తాం. ఇంజిన్ అయితే ఆల్మోస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీకు కావాలంటే నేను స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంజిన్ కానీ ఏం ప్రాబ్లం లేదు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అందులో ఏంటంటే బండికి టైర్లు కానీ బాగున్నాయి. టోటల్గా అయితే 45,000 అయింది. ఎందుకంటే వాళ్ళకి బండి కొత్త బండి కొనుక్కునే ఆలోచన లేదు, ఇదే బండి రెడీ చేస్తున్నాం అని చెప్పి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇంజిన్ బాగుంది కాబట్టి మనకి కలిసి వచ్చిన బండి కాబట్టి వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేసింది. టోటల్గా అయితే ఇది భయ్యా మనకి R15 మన సబ్స్క్రైబర్ వెహికల్ కాదు, మన కస్టమర్ వెహికల్. అందుకని చెప్పేసి సబ్స్క్రైబర్ కౌంట్లో అయితే దీని అయితే నేను చేర్చలేదు. ఓకే ఫ్రెండ్స్, టోటల్ చూసారు. మీకు వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.